బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్గొండ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నిన్నటి భారీ వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? బలరాం, గత 2-3 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించిన శ్రమ ఈ అకాల వర్షం రూపంలో తచ్చిముద్దు కావడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే భువనగిరి, ఆలేరు, మిర్యాలగూడ, ఇట్యాల, సూర్యాపేట, హుజునార్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో కావచ్చు, అదేవిధంగా ఐపీఐకి కేంద్రాల్లో కావచ్చు, ఏదైతే రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఐకేపీ కేంద్రాలతో పాటు వ్యవసాయ మార్కెట్లలో సరైన వసతులు కల్పించకపోవడంతో ఇటు రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి కార్బన్ పేపర్ కూడా ఇవ్వకపోవడంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. అయితే రైతులందరూ కూడా 6 కాలం కష్టించి శ్రమించిన శ్రమ ఈ అకాల వర్షం రూపంలో తడిసి ముద్దయిందని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. ఏదైతే తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు లక్షలాది క్వింటాల ధాన్యం అంతా కూడా తడిసిముద్దైంది. అదేవిధంగా కొన్ని చోట్ల మామిడి తోటలు కూడా మామిడికాయలు కూడా రాలిపోయిన సంగతులు కూడా చూస్తున్నాము. అదేవిధంగా గత 2 రోజులుగా కురిసినటువంటి ఈ అకాల వర్షాలకు దాదాపు ఒక 6 పైగా పిడుగుపాటుకు పడి మరణించడంతో ఆ కుటుంబాలు కూడా విషాదం అలుముకున్నాయి. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క అకాల వర్షాలు రైతులను తీవ్ర మనోవేదనకు గురి చేసినట్టు చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా సకాలంలో స్పందించి ఏదైతే తక్షణ ధాన్యాన్ని చేసినట్లయితే రైతులు కొంతమేర ఉపశమనం లభించవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.